హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడే వచ్చా డ్యూటీ నుంచి వచ్చి ఇంకా వంట చేద్దామని చెప్పి ఇప్పుడే రైస్ పెట్టా. రైస్ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ చేయాలి కదా. రైస్లోకి కర్రీ కోసం దొండకాయలు తీసుకొచ్చా. దొండకాయలు మొత్తం చిన్న చిన్న ముక్కల కింద అన్నీ కట్ చేసేసుకోవాలి. నేను ఏం కర్రీ చేస్తున్నానో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి, ఓకేనా? దొండకాయలు అయితే అయిపోయినాయి, కట్ చేసేసా చిన్నగా మొత్తం అలా కట్ చేసేసుకుని ఒక ఆనియన్ కూడా తీసుకుని ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా గ్యాస్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆనియన్స్ అన్నీ ఫ్రై చేయాలి. ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మిర్చి కూడా ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఆ తర్వాత దొండకాయలు కూడా దానిలో వేసేసి మొత్తం డీప్ ఫ్రై చేయాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని మగ్గనిద్దాం. అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసేయాలన్నమాట. 4 ఎగ్స్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ అయ్యే వరకు కలిపారా. 4 ఎగ్స్ వేసాను. మొత్తం అలా మిక్స్ చేసి మొత్తం కొంచెం ఎగ్ బుర్జీలా అయిపోతుంది అనమాట, 2 మిక్స్ చేసేసరికి. ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అలా కొంచెం కారం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకొని అలా కొంచెం రైస్, కొంచెం కర్రీ వేసుకొని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Follow me guys. Bye.